రాసుకుంటూ దానిలో బతుకమ్మ అంటే ఈ మధ్యలో గెలిచారు వచ్చింది రైతులకి దేశం కానీ బొడ్డెమ్మ పండుగ ఇంకా ఎవరు బొడ్డెమ్మ పండుగ 5 ఎందుకంటే సార్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉద్దేశిస్తాను సార్ 4th క్లాస్ ఇది తెలుగు ఉపయోగపడుతుంది మ్యాథ్స్ కూడా ఉపయోగపడుతుంది సార్ ఈటీఏల ఇక్కడ అక్షరాన్ని గుర్తుపట్టాలి. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ పిల్లలని ఎప్పుడు మాట్లాడించుకుంటారు. మాట్లాడించిన తర్వాత ఆ మాటల్లో పిక్చర్ రీడింగ్ ఉంటుంది సార్. ఫస్ట్ క్లాస్ పిల్లలని ఫస్ట్ క్లాస్ ఆ పిక్చర్ గురించి మాట్లాడాలి. మాట్లాడినప్పుడు దాంట్లో అమ్మ నచ్చింది ఆడలేదు దీంట్లో ఫైనల్ చేయమని మనం ఒకటే కాదు ఉండేది సార్. ఇప్పుడు ఆవనే పదం ఉంది సార్. ఆవనే పదాన్ని ఇక్కడ పైన తీసుకున్నాం సార్. తర్వాత నెక్స్ట్ సార్ రాని ఇక్కడ తీసుకొస్తారు సార్. రా నెక్స్ట్ కా ఫోన్ వాడారు అరకనే పదం ఇక్కడ వస్తుంది సార్. అంటే ఇక్కడ పిల్లగానికి ఇంట్రెస్ట్ పెంచడం అక్కడ పదాలు కూడా గుర్తించగలుగుతారు. దీంట్లో ఇక్కడ కూడా ఈ పదాల్లో సార్ ఆ ఈ ఊ అన్నా సార్. ఫస్ట్ ఆ రస్వాలు ఇది దీర్ఘం అని ఇట్లా అంటే ఒక మాత్ర 2 మాత్రలు ఉంటాయి కదా సార్. అట్లా ఈ పదాలను ఇక్కడ ఆ ఈ ఊ రు ఏ ఓ ఇవి అశ్వాలు. అక్కడ యాక్చువల్లీ ఇక్కడ వేరే కలర్ ఇద్దాం అనుకున్నా సార్. కానీ వేరే కలర్ ఇస్తే ఈ డిఫరెంట్ కలర్ ఎందుకు ఉన్నాను క్వశ్చన్ పిల్లల దగ్గర నుంచి వస్తుంది. ఈ ఐడియా మాత్రం అంటే ఈ ఐడియా మీదేనా ఇక్కడ చూశారు? అంటే చూసినాం సార్. దానికి కొంచెం డెవలప్ చేసినాం సార్. సార్ దాన్ని ఇంకో కొంచెం డెవలప్ చేసి దీన్ని చేసాం సార్. ఇట్లా పిల్లగానితో వాడు ఇప్పుడు ఇక్కడ ఒక పదం చూస్తారు సార్. పిల్లాడు ఒక్కొక్క పిల్లగాన్ని పిలిచి ఆ పిల్లగాన్ని 5వ తరగతి పిల్లవాడికి కాన్సెప్ట్ ఇస్తే చేస్తాడు కదా. చేస్తారు సార్. పర్ఫెక్ట్ చేస్తారు సార్. తను సరళ పదాలు చెప్తారు సార్. ఈ పదాలన్నిటి కూడా గుర్తుపట్టాలి సార్. ఫస్ట్ క్లాస్ పిల్లాడు కూడా చేస్తారు సార్. ఎందుకంటే అక్షరం గుర్తుంటుంది సార్ ఫస్ట్ క్లాస్. అలా సీక్వెన్స్ నేర్పాల్సి ఉంటుంది సార్. ఫస్ట్ క్లాస్ యొక్క ప్రేమింగ్ కూడా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఏదైనా కూడా పిల్లగాంతో మాట్లాడడం ఆ మాట్లాడిన కొన్ని పర్టికులర్ పదాలతో గుర్తుపట్టలేదు చెప్పండి సార్. ఒక నిమిషం మనకు తెలియ కాదు వద్దాం కానీ వాళ్ళు సెట్ చేయండి. వాళ్ళు సెట్ చేయండి. సెట్ చేయండి. ముందు అక్షరం తర్వాత అక్షరం ఇట్లా మారుతా వస్తుంది. వాళ్ళు ఆడుకుంటారని మీరు ఇస్తారు. వాళ్ళు తిప్పుతారు సార్. మనం తిప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు తిప్పుకుంటే ఇంకో అక్షరం చేంజ్ చేయండి రా.
rise and sink. Dance to the rhythm now. Smooth your feet, listen to the kicks and snares. As you rock that beat, listen till the sun comes up. Soon need sleep until your limbs go numb. Your knees feel weak. Dance to the rhythm now. Smooth your feet, listen to the kicks and snares. As you rock that beat, listen till the sun comes up. Soon need sleep until your limbs go numb. Your knees feel weak. Who needs the sleep now? Who needs the sleep now? The sound is loud, beat is on. People dancing to the song. Without fail, who prevails? It's your body, twist the veils. Don't be shy, can't be wrong. If you feel it, then it's strong. Party time, sipping drinks as your shoulders rise and sink. Dance to the rhythm now. Just move your feet, listen to the kicks and snares. As you rock that beat, listen till the sun comes up. Soon need sleep until your limbs go numb. Your knees feel weak. Dance to the rhythm now. Just move your feet, listen to the kicks and snares. As you rock that beat, dance until the sun comes up. You soon need sleep, move until your limbs go numb and your knees feel weak.
టీచర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 2 క్లాసెస్, ఒకరికి 3 క్లాసెస్ వస్తాయి. అలాంటి మూమెంట్లో మనకి క్లాస్ డిస్టర్బెన్స్ కావద్దు, వాళ్ళు కరెక్ట్గా నేర్చుకోవాలి అన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతకుముందు సార్ వాళ్ళు వచ్చినప్పుడు హై స్కూల్లో మా పిల్లలు ఈ టీఎల్ఎం అనేది ఎఫ్ఎల్ఎం వచ్చిన తర్వాత టీఎల్ఎం వాడినప్పటి నుండి ప్రోగ్రెస్ ఎక్కువ కనిపిస్తుందని మా తెలుగు జడ్జి సార్ చెప్పడం జరిగింది. దానికి రీజన్ ఇదే కావచ్చు అని మేము అనుకుంటున్నామని చెప్పారు. అంటే ఒక రకంగా అది కూడా 50% ఓకే కావచ్చు. ఈ టీఎల్ఎం యూజ్ చేస్తూ చెప్పడం వల్ల పిల్లలు కూడా చాలా నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి టీఎల్ఎం అనేది అందరం యూజ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఒకరు లేదా చదువుతుండగా జడ్జెస్ మన ఈనాటి కార్యక్రమానికి జడ్జెస్గా మిత్రులు మరియు మన జిల్లా నుంచి మరి ఈ గ్రాండ్ టీఎల్ఎం మేళా చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ఎందుకు అంటే మీరు డిఫరెంట్గా మామూలు రెగ్యులర్ టీచింగ్కు భిన్నంగా పిల్లలకి కాన్సెప్ట్ ఈజీగా అర్థం చేయించడానికి కావాల్సినటువంటి టీఎల్ఎంను ఎంత కష్టపడి తయారు చేశారో ఈరోజు చూస్తే మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే స్టోరీ డిఓ గారు మరియు వివిధ మండలాలను చూసినటువంటి ఎంఈఓస్ మరియు వేదిక అలంకరించినటువంటి పెద్దలు, మేధావులు, అలాగే వేదిక ముందున్నటువంటి మేధావులు, మనకు దాదాపు మన కోరుకొత్తపల్లి మన ఎంఈఓ గారి పెద్దలందరికీ వేదిక ముందు ఆశీలైనటువంటి టీఎల్ఎం మేళాకి చేసిన మిత్రులందరికీ కూడా పేరు పేరున సాయంకాలం నమస్కారం తెలియజేసినాం. చాలా ఒక పెళ్లి సందడి కలవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో లాస్ట్ మినిట్లో లక్కీ పిల్ల ఇక్కడికి రావడం అనేది అంటే సార్ అప్పుడే రమ్మన్నారు డిఓ గారు మామూలు, కానీ మరి మా వాళ్ళు ఏ మేరకు అంటే మామూలు తర వాళ్ళు ఏ మేరకు సాధించదో తెలియదు, కానీ డైరెక్ట్ అయితే ఇక్కడ వచ్చిన ఏది ఏమైనా కూడా టీఎల్ఎం అనేది నేను అంటే అపాయింట్ అయిన తర్వాత ఎంఆర్పీ చేయనప్పటి నుంచి డిపిఎంపీలో పనిచేసినప్పుడు స్టార్ట్ చేసినాం. ముఖ్య మేళా కృత్యాలు, యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్, ఆ డిపిఎం ఆపే పట్ల వస్తు కార్యక్రమాన్ని ఈరోజు మనం ఎఫ్ఎల్ఏలోకి వచ్చి స్టాండ్ అయిపోయాం. ఏది ఏమైనా కూడా చాలామంది ఉపాధ్యాయులు మనం అప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ మాకంటే మీకు తెలియని వాళ్ళు. మేము అడగవైతే కొంత మాటలు నేర్చుకున్నాం కావచ్చు, కానీ మీరు మాత్రం పనులు ఎలా చేయాలో నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు టీఎల్ఎం ఇంత బ్రహ్మాండంగా నిర్వహించగలుగుతారు. మన జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మరి డిఓ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అన్ని ఫ్యాక్టర్స్ కూడా చూస్తున్నాం. మనం యాప్లలో మన జిల్లా స్థాయి ఈ విధంగా ఉన్నది అనేది చూస్తూ ఉన్నాం. పైనుంచి కింది వరకు ఏ రకమైనటువంటి తీసుకున్నా కూడా తీసిపోయే విధంగా ఉన్నామనంటే కారణం దానికి అంతటి కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి మీరే అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈ కార్యక్రమానికి రావడం నేను అదృష్టభాగ్యంగా భావిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే చాలా చక్కటి టీఎల్ఎం ప్రదర్శనకు వచ్చింది. టీఎల్ఎం అంటే ఏంటి అనేది మనం ట్రైనింగ్స్లో మాట్లాడుకుందాం. హౌ ఫార్ ఇట్ ఈస్ టు ఇంప్లిమెంటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. రెండోది టీఎల్ఎం మేకింగ్ ఇంపార్టెంట్. థర్మాకోల్ యూసేజ్ అనేది మనం బంద్ చేసాం, కొన్ని రకాల పదార్థాలను బంద్ చేసాం. క్యారెక్టర్స్ ఆఫ్ టీఎల్ఎం అంటే మనం మాట్లాడతాం. టీఎల్ఎం పుచ్చుకోకూడదు, హార్డ్గా ఉండకూడదు, కొన్ని ఉంటాయి. దానికి భూపాలపల్లి జిల్లాలో టీఎల్ఎం మేళా వచ్చినందుకు చాలా తెలుగు అంశాలు నేర్చుకొని పెడుతున్నానని చెప్తున్నాను సార్. చాలా గర్వంగా నేను ఉపాధ్యాయుని సోదరులు స్పందిస్తున్నప్పుడు వాళ్ళ భాష పట్ల వాళ్ళకి ఏర్పడ్డ అవసరమా మక్కువ నాకు తెలియదు, కానీ పరిణతి మాత్రం చాలా ఉంది సార్. భూపాలపల్లి జిల్లాలో తెలుగుకు దోకా లేదని నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే చాలా చిన్నవాడు అయితే మన చారి గారు చెప్పినట్టు అందరూ బిలో 30 years ఉండడం, బట్ వాళ్ళు తెలుగు భాష పరంగా ఈనాడు బిఫోర్ ఎఫ్ఎల్ఎం ఆఫ్టర్ ఎఫ్ఎల్ఎం అంటే చూస్తే ప్రాథమిక పాఠశాలలో తెలుగు పరంగా చాలా పరిణతి వచ్చింది. ఆ క్రమంలో చూసినప్పుడు 24 ఎగ్జిబిట్స్లో యాజ్ పర్ మై జడ్జిమెంట్ 24 విన్నర్స్ అన్నా ఎవరు తీసుకోరు. కానీ ఈ కృషి సాధారణ 10-20 రోజులు చేయను అన్నారు, కానీ నేను కొన్ని చూశాను. నెలల కృషి ఇవాళ కనిపించింది దాంట్లో. అట్లనే సబ్జెక్ట్ పరంగా అంటే వాళ్ళు మాట్లాడుతున్నది విన్నప్పుడు చాలా గర్వంగా కూడా నేను నేర్చుకున్నానని చెప్తున్నాను. ఖచ్చితంగా ఇవాళ 24 బళ్ళు యోగా దృష్టి ఎవరి ఏంటంటే ఇవాళ 24 బళ్ళు మాత్రం బాగుంటాయి. ఖచ్చితంగా 24 బళ్ళలో పిల్లల దృష్టి ఉంటుంది. సో మరొక పేరు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఎంతో కష్టపడి మరి ఒక్కొక్క టీచర్ 20 టీఎల్ఎంలు ప్రదర్శించడం జరిగింది. ఎంతో సాధించినట్టు మరి ఎంతో కష్టపడి కొన్ని రోజులు కొన్ని నెలలు కష్టపడి తయారు చేశారు. వాళ్ళందరికీ కూడా జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలుపుకుంటున్నాను. సెక్టరల్ ఆఫీసర్స్ అలాగే జ్యూరీ మెంబర్స్, ఈ సైన్స్ ఫేర్లో కూడా ఇంత మంచి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూసి నేను చాలా మంచి టీఎల్ఎంస్ వాళ్ళ ఛాయశక్తుల నాకు తెలిసి ఒక్కొక్కరు 1 రోజులు 2 నెలలు 3 నెలలు తయారు చేసి ఉన్నారు. వారి శక్తిని అంతా ప్రదర్శించి ఇక్కడ టీఎల్ఎం తయారు చేసుకొని రావడం జరిగింది. మరి ఆ టీఎల్ఎం ద్వారా వాళ్ళ పాఠశాలలో కూడా బోధనాభ్యాసన జరుపుతూ ఉన్నారు. కాబట్టి పిల్లలకు చాలా ఎంతో ఉపయోగకరంగా కఠినంగా ఉన్నటువంటి పదాలైనా కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఈఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ టీఎల్ఎం ద్వారా పిల్లలు సులువుగా నేర్చుకొని వారి అభ్యసన సామర్థ్యాల మెరుగుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి నేను వచ్చిన వాటి అన్నింటిలో 120 బెస్ట్ టీఎల్ఎంస్. మరి అందులో అందరినీ సెలెక్ట్ చేయలేం కాబట్టి ఇప్పుడు అందరికీ ఫస్ట్ ప్రైజ్ అంటే వచ్చినటువంటి మండల విద్యాశాఖ అధికారులు మరియు ఏఎంఓ గారు, క్వాలిటీ కోఆర్డినేటర్స్, జిల్లా విద్యాశాఖ డిఎస్ఓ మరియు 2 జిల్లాల నుంచి వచ్చిన జడ్జెస్, అలాగే వివిధ పాఠశాల నుంచి ఎగ్జిబిట్స్ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఉదయమే నేను ఇటు మహదేవ్పూర్ మండల్ కేజీబీ స్కూల్లో ఇంటర్మీడియట్ కాలేజ్ ఓపెనింగ్ కోసం మన మినిస్టర్ ప్రోగ్రామ్ అంటే అటు వెళ్ళాను.
నేను ఈ ప్రోగ్రామ్కు వస్తానని కూడా అనుకోలేదు, ఎందుకంటే అక్కడే బాగా టైడ్ అయిపోయాను, రావాలనుకోలేదు. కానీ మరి ఇంతమంది వస్తున్నారు కదా అనే ఉద్దేశంతో చూశాను. నేను 3 గంటల నుంచి 5 గంటల వరకు 2 అవర్స్ మీ అందరి ఎగ్జిబిట్స్ చూశాను. చాలా బాగున్నది, ఒక్కొక్కరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తున్నది. మంచి ఆణిముత్యాలు ఈ భూపాలపల్లి జిల్లాలో ఉన్నారని అనుకుంటున్నాను. అట్లాగే మన పిల్లల లర్నింగ్ అవుట్కమ్స్ కూడా ఇంకా బాగా తీసుకొస్తారని ఈ టీఎల్ఎం మేళా ద్వారా నాకు బాగా అర్థమవుతుంది. కానీ ఇంతమంది అందరూ లేడీస్ కూడా పార్టిసిపేట్ చాలా వరకు అయ్యారు. కానీ వాళ్ళ ముఖంలో ఇంత కూడా అలసట లేక ఎంత మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. నిజంగా నాకు ఈ జిల్లాలో చేయడం మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఇంకా బాగా చేయాలని అనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చి మన జిల్లాలో 10th అయినా మనకు ఇంటరైనా కానీ మనకు మంచి ఫలితాలు తీసుకొచ్చి ఈ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. యూపీఎస్ కాసింపల్లి. సెకండ్ ప్రైజ్ బిఎం శ్రావణ అయిపోయినది రిబికా గారు ఎంపీపీఎస్ జగిరిపల్లి కూడా ఈ సందర్భంలో మరొకసారి కృతజ్ఞతలు. బి పద్మ మేడం, బి కవిత మేడం గారు ఎడ్జిటి ఎంపీపీఎస్ రామారావుపల్లి తెలుగు రామారావుపల్లి, యూపీఎస్ ముల్కలపల్లి. ఏ శ్రీమతి మేడం గారు ఎడ్జిటి ఎంపీపీఎస్ వెలిశాల ఇంగ్లీష్. ఈ జిల్లా స్థాయి నృత్యమేళ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గౌరవ మండల